గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఆపరేషన్ టార్గెట్ పవన్ కళ్యాణ్. వివాదాలలో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే అనేక విమర్శలు. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అసలేం జరుగుతోంది? కంటికి కనిపించని చీకటి ఒప్పందాలు ఏవైనా ఉన్నాయా? తెరచాటు రాజకీయం ఏమైనా నడుస్తోందా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. దేశంలో వేరే ఏ ఇతర రాజకీయ నాయకుడిపై లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే వివాదాలు, పవన్ కళ్యాణ్ గారి మీదనే విమర్శలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కేవలం పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. పరిపాలనకు సంబంధించి ఎక్కడ ఏమి జరిగినా కూటమి నేతలందరూ కూడా బాధ్యులే. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నారా లోకేష్ మీద కానీ, లేదా టీడీపీలోని ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వేరే ఎవరి మీద కూడా ఏ వివాదాలు కానీ ఏ విమర్శలు కానీ ఉండవు. కేవలము పవన్ కళ్యాణ్ గారి మీదనే విమర్శలు, ఆయనే టార్గెట్. అది లాకప్ డెత్ కావచ్చు, భూ కుంభకోణాలు కావచ్చు, మహిళలపై అత్యాచారాలు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు. సందర్భం ఏదైనా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. పవన్ కళ్యాణ్ గారి మీదనే విమర్శలు. తన శాఖకు సంబంధించిన అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ గారి మీదనే వేలెత్తి చూపుతారు. అప్పుడెప్పుడో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఇక జడ శ్రావణ్ గారు, అతనికి వేరే ఇతర టీడీపీ నేతలు ఎవరూ కనిపించరు. పవన్ కళ్యాణ్ గారి మీదనే విమర్శలు. ఇక ప్రకాష్ రాజు కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, ఇక కొత్తగా దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు. ఇప్పుడు కొత్తగా మరీ ముఖ్యంగా మహిళలు బొజ్జ ఐశ్వర్య గారు, వంగా గీత గారు, లిక్కర కవిత గారు, అరకోట రజనీ గారు, వీరి వెనక ఏదైనా అదృశ్య రాజకీయ శక్తి ఉందా? లేకపోతే వీరి వెనకలు ఏదైనా ప్యాటిఎం బ్యాచ్ వీరితో ఇలా మాట్లాడిస్తోందా? సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ప్రశ్న రావణ్, కేవీఆర్, ఇలా తెలంగాణలోని సోషల్ మీడియా వారికి కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఏం తెలంగాణలో వారికి ఏమీ ఇతర సమస్యలు లేవా? వీరెవరికి తెలంగాణలో వేరే ఏ సమస్యలు లేనట్టు. ఏం తెలంగాణ నేతలపై వారు విమర్శించచ్చు కదా. ఇక ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టది మరో దారట. వైఎస్ఆర్ పార్టీలోనే కాపు నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదనే ఫోకస్. ఏం తెలుగుదేశం పార్టీలో ఇతర కాపు నేతలు ఎవరూ లేరా? వాళ్ళెవరి మీద వీళ్ళ దృష్టి ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలందరికీ. ఇవన్నీ కూడా చూస్తూ తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? ఇవన్నీ కూడా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తే కంటికి కనిపించని రహస్య కుట్ర ఏదో, చీకటి ఒప్పందం ఏదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నడుస్తున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాజకీయంగా ఎదగకుండా ఎవరో కుట్రలు చేస్తున్నట్లుగా ఉంది. జనసేన పార్టీ ఎదగకుండా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ కానీ, వైఎస్ జగన్ కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ విమర్శించినట్లుగా మనకు కనిపించదు. వైఎస్ఆర్ పార్టీలోని ఇతర నేతలు కూడా టీడీపీ పార్టీలోని ఇతర నేతలను అంతగా విమర్శించినట్లుగా కనపడదు.
వైఎస్ఆర్ పార్టీ టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ గారే. కాపులను ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడుగా బలపడకుండా తెర వెనుక రహస్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యన ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా? వాళ్ళే ఎప్పుడూ రాజ్యాధికారం చేపట్టాలా? వేరే ఎవరు రాజ్యాధికారం చేపట్టకూడదా? వేరెవరు రాజ్యాధికారానికి అర్హులు కారా? టీడీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరహాలో జనసేన పార్టీ ఎదగకూడదా? జనసేన పార్టీ ఎదిగితే ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీకే, వైఎస్ఆర్ పార్టీకే? తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ గెలుపుతో అక్కడి ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీ కొద్దిగా తెరమరుగు అవుతోంది. అలాంటి భయం ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు ఉందా? ఎక్కడ జనసేన పార్టీ బలపడితే వైఎస్ఆర్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ అన్నా డిఎంకే తరహాలో తెరమరుగు అవుతామేమో అనే భయము వీళ్ళల్లో ఉందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతుంటే కూటమిలోని ఇతర నేతలు ఎవరికీ కూడా బాధ్యత లేదా? ఎందుకు మిగతా వారంతా మౌనంగా ఉన్నారు? ఆ మౌనం వెనుక అర్థాలు ఏమి ఉన్నాయి? అదే నిజమైతే ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాలలో వెన్నుపోట్లు సహజం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. జనసేన పార్టీకి సంబంధించి, ఇతర రాజకీయ అడుగులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞులతో, మేధావులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేసుకునేసి వారి సలహాలు సూచనలతో సమన్వయంతో అందరినీ కలుపుకొని అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటే జనసేన పార్టీ ఎదుగుదలకు దోహదకారి అవుతుంది. భవిష్యత్తులో జనసేన పార్టీ స్వయంగా రాజ్యాధికారం చేపట్టే దిశగా పయనిస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో విషయంలో మీ అమూల్యమైన సలహాలు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.